రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ కుమార్ ఖండించారు. కాళేశ్వరం కమిషన్ ముందు అందరూ ఓపెన్ కోర్టులో వాంగ్మూలాలు ఇచ్చారన్న ఎంపీ కేసీఆర్ ఎందుకు ఓపెన్ కోర్టులో వాంగ్మూలం ఇవ్వలేదని ప్రశ్నించారు. దోచుకోవడానికే డిజైన్లు మార్చి ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని, కమిషన్ కాంగ్రెస్కు సంబంధం లేదని స్పష్టం చేశారు. అందరూ కూడా ఓపెన్ కోర్ట్ అంటే అందరి ముందే వాంగ్మూలం, అందరి ముందే చర్చలు చేసిరు. మరి కేసీఆర్ గారికి ఏ తప్పు చేయని కేసీఆర్ గారు 1-to-1 ఎందుకు అడిగిర్రో కమిషన్ ముందు 1-to-1 మాట్లాడతా. నేను అందరినీ బయటికి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మరి కేసీఆర్ గారే చెప్పాలి. ఎందుకంటే ఏ తప్పు చేయని కేసీఆర్ గారు 10 సంవత్సరాల బ్రహ్మాండమైన పాలన వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు ఇందాకనే బయటకు వచ్చి ఆ నడి రోడ్డు మీద తండ్రిని కమిషన్ ముందు హాజరు కావడాన్ని జీర్ణించుకోలేక పిచ్చి కుక్కలాగా మెయిన్ రోడ్డు మీద మెరుగుతుండు. ఈ ప్రభుత్వానికి ఏ కుట్ర చేయాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ వాళ్ళ తండ్రి ఏమో ఘోష్ కమిటీ ముందు నేను ఒక్కనే ఏకపాత్రాభినయం చేస్తా, నేను అందరి ముందు ఉంటే చెయ్యి అన్నాడు. మరి ఎందుకు చేయన్నాడో ఆయనే చెప్పాలి. మరి ఏం చేయనప్పుడు దేశ ప్రజల ముందే వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ ఎట్లా చేసిర్రు, క్యాబినెట్ ఆమోదం ఎట్లొచ్చింది, రీడిజైన్లు చేసినప్పుడు అంచనాలు ఎట్లా పెరిగినాయి, దాని ఖర్చు అంచనాలు ఎట్లా పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి అనేది ఒక చర్చ చేసి ఈ మేడిగడ దగ్గర కూలిన దానికి మాకు ఏం సంబంధం లేదని చెప్పాల్సిన అవసరం ఉండే. మరి ఆయన 1-to-1 మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో. మరి కేటీఆర్ గారు వచ్చి మళ్ళీ అదే పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ఆ 2-3 కూలినాయి, చాలా మంచి ప్రాజెక్ట్ కట్టిండు, మా నాయన కట్టిన ప్రాజెక్ట్ కనుక చైనాలో కట్టి ఉంటే అత్యున్నతమైన అవార్డు వచ్చేదట. అరే నాయన, చైనాలో కట్టి ఉంటే చైనాలో మీకు కమ్యూనిజం గురించి ఈయన తక్కువ సబ్జెక్ట్ ఉన్నట్టుంది. చైనాలో కనుక కేసీఆర్ గారు ఇదే ప్రాజెక్ట్ కట్టి ఉంటే కేసీఆర్ గారిని ఈరోజు ఉరిదీసేవాళ్ళు. ఈ స్కామ్ కనుక చైనాలో జరుగుంటే అందరూ కూడా. ప్రమాదవశాత్తు కాలు జరిపడి సొమ్మచిగుడు